అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో చాలా టాపిక్స్ అంటే రాజధాని గురించి కానీ, రైతుల గురించి కానీ, ఆయన పాదయాత్ర గురించి కానీ, ఇలా చాలా టాపిక్స్ మీద మాట్లాడడం జరిగింది. కానీ అందులో మెయిన్ గా రైతులకి సరైన ధర పలకట్లేదు, ఈ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవట్లేదు అని ఆయన మాట్లాడడం జరిగింది. అసలు దీని వెనకాతల ఏముందంటారు? రైతులకి సరైన ధర పలకట్లేదు అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ధరల స్థిరీకరణ నిధి అనేది పెడతా ఉన్నారు. అది ఏ ప్రభుత్వాలు పెట్టిందిలే. కానీ ఇప్పుడు పుట్టిన పసిబిడ్డ ఉన్న పళ్ళంగా నడవమంటే ఎలా నడవగలుగుతాడు? వచ్చే అక్షరాలు 2 సంవత్సరాలు కంప్లీట్ కాలా, ఈ రోజుకి 2 సంవత్సరాలు కంప్లీట్ కాలా. కానీ వీళ్ళు ధరల స్థిరీకరణ నిధి పెట్టాలా, లేకుంటే రైతులకు మేలు చేయాలని చెప్పి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు. అంతెందుకండి, ఇప్పుడు ఏదైతే మచిలీపట్నం ఉండదో, మచిలీపట్నం నుంచి అక్కడ పోర్టు ఒక హై స్థాయిలో కట్టి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పి ఆ ప్రయత్నాల్లో వీళ్ళు ఉన్నారు. అలా ప్రయత్నం చేయకుండా ఉంటే, గతంలో జగన్ గారి హయాంలో ఏడా పోర్టు కట్టినటువంటి దాఖలు లేవు. అలా ప్రయత్నం చేయకుండా ఉంటే మనం ఇప్పుడు ఏదన్నా సరే, ఇప్పుడు వాటర్ మెలోన్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి ఫ్రూట్స్, మామిడి పండ్లు కాదు ఏదైనా సరే విదేశాలకి ఎక్స్పోర్ట్ లేకుండా మా ఊర్లోనే కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఇవి పండుతాయి. మ్యాంగోసే పండుతాయి. అది మేము ఎక్కడ అమ్ముతాం? చిత్తూరు జిల్లా పరిధిలో అమ్ముతాం. ఆ కడప, ఇక్కడ రాయలసీమ జిల్లా పరిధిలో. ఇది దాటితే స్టేట్ దాటి లోపే గగనం అవుతుంది. ఆ మామిడికాయలన్నీ చెడిపోవడాలు, లేదా తిరుక్కోపోయి రాజస్థాన్కి అమ్మగలుగుతాం. రాజస్థాన్ ఆ పరిధిలో మ్యాక్సిమం ఒక భారతదేశ స్థాయిలో ఆగిపోతున్నాం. అయితే భారతదేశం అంతా కూడా ఆల్మోస్ట్ అయ్యే రేట్లు ఉంటాయి. ఇప్పుడు కేజీకి 14 రూపాయలు రేటు ఉంటే 14లోనే ఉంటుంది. ఇదే మ్యాంగోస్ కావచ్చు, ఏదైనా సరే ఇతర రకాల ఫ్రూట్స్ని విదేశాలకన్నా ఎక్స్పోర్ట్ చేస్తే ఒక బొప్పాయి రేట్ అండి రైతులకి రోజున కేజీ 9 రూపాయలు ఇక్కడ పడతా ఉంటే, ఒక రైతుకి ఖత్తర్లో ఏకంగా 300 రూపాయలు ఒక బొప్పాయి. ఇంకా అర్థం చేసుకోండి. అంటే విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎప్పుడు లేనంత విధంగా ఇప్పుడున్నటువంటి సుస్థిరమైన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నది. అంతేందుకు ఆ మధ్య కూడా ఇప్పుడు అరటికి ధరలు లేవు అని చెప్తూ వచ్చారు. ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ట్రైన్లో వేసి మరి ఇక్కడ పొరుగు రాష్ట్రాలు పంపిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం, ఈ యొక్క లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ టోటల్ మంత్రివర్గం అంతా ఇలా ధరలు తక్కువ బలుకుతున్నాయి, ఎక్కువ బలుకుతున్నాయి అనేది అంతా అబద్ధం. జగన్ గారి హయాంలో ఉన్నట్టు ఆయన ఆఖరికి ఏదైతే ఇది ఫండ్ ఇస్తూ ఉన్నాడో, ఇది రైతులకి రైతు భరోసా కింద సంవత్సరానికి 5,500 2 దఫాల్లో ఇస్తూ వచ్చాడు. వాస్తవంగా దాదాపు 11,000 ఉండేది. ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సర కాల పరిమితిలో 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తున్నారు. ఇంకంటే మనకు అక్కడే కనపడలేదా ఒకవేళ రైతులపైన ఎవరికి ఎంత మేర ప్రేమ ఉండదని చెప్పి? అయితే సార్ ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది, అయినా సరే భూములకి రేట్ అనేది పలకట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నేను పాదయాత్ర చేసిన తర్వాత అన్నీ మారుస్తాను అని చెప్పి జనాలకి చెప్పి ఆయన నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? ఒక్కసారి నువ్వు ఖచ్చితంగా మీ ఛానల్ తరఫున ఇదే క్వశ్చన్ 100% మీరు మాటిస్తారా? ఒక్కసారి పోలింగ్ పెట్టండి. జగన్ గారు వస్తే అమరావతిలోని భూముల రేట్లు పెరుగుతాయనే మాట వాస్తవమా కాదా? ఎస్ ఆర్ నో అనేది పోలింగ్ కంటెస్ట్ సాయంత్రం రేపు మీకు సమయం ఉన్నప్పుడు పెట్టండి. మీకు తద్వారా ఆన్సర్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దొంగ అన్నట్టు జగన్ గారు నేను ఏనే ఇల్లు కట్టుకుంటున్నాను, సిబిఎన్ గారిది ఏడున్నది ఇల్లు, ఆయన వచ్చి రెంటల్ హోమ్లో ఉంటున్నాడు అని చెప్పి జగన్ గారే తూర్పారు పట్టాడు ఈ సిబిఎన్ గారిని. అందుకు ఈయన మాటలను నమ్మి ఏ విధంగా అయితే కొంగ చెప్పం అంటారు చూడు, రైతులు అనే వాళ్ళని ఒక చేపల మాదిరి చూసామనుకోండి, ఈడ నీరు ఇంకిపోతుంది. నీరు అంటే సిబిఎన్ గారు ఆఖరి దశలో అంటే 2019కి మునుపు దాదాపు అంటే భూముల రేట్లు పెరుగుతున్నాయి, సుస్థిరంగా ప్రభుత్వం ఉండాలి. కానీ అప్పుడు 3 పార్టీలుగా, అటు సిబిఎన్ గారు, జనసేన, అదేవిధంగా జగన్ గారు, రకరకాలుగా పార్టీలు డివైడైపోయినాయి. అటు కేంద్రం కూడా మనకు ఆపోజిట్గా ఉండేది, రకరకాలుగా ఉండేది. అటువంటి క్రమంలో రైతుల యొక్క ఫోకస్ సరే ఎంగేజ్లో ఉన్నాడు, ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ. మనకు ఒకవేళ ఆయన కన్నా అవకాశం ఇస్తే భూముల రేట్లు అమాంతం ఇంకా ఒక రేంజ్ పెరుగుతాయని చెప్పి అమరావతి రైతులే జగన్ పైన నమ్మకంతో ఎట్లయితే ఒక సరస్సులో నీరు ఇంకిపోతూ ఉండదో అటువంటి సమయంలో జగన్ గారికి అవకాశం ఇచ్చారనమాట ఇదే అమరావతి రైతులు. అప్పుడు ఏం చేశారు? ఈ కొంగ మాదిరి జగన్ గారు కొంగ చేపను చేస్తూ ఉండి, వేరే చోట ఉన్నాయి నీళ్లు, మిమ్మల్ని అక్కడ వదులుతా అని చెప్పి ఒక్కొక్క చేపను పట్టుకొని వెళ్తా వచ్చాడు. ఆ మాదిరి ఇక్కడుండే రైతులందరినీ మోసం చేసేసి ఈ ప్రభుత్వంలోకి వచ్చేసాడు జగన్ గారు. నమ్మించినాడు, అందరూ ఈ వల్ల పడినాడు. అయితే ఏం చేశాడు? ఒక్కొక్క దాన్ని తినేడు మొదలు పెట్టేశాడు.
మనం చూస్తే అర్థమవుతుంది. ఆడబిడ్డలు నోరు నొక్కేయడాలు, వాళ్ళని తీసుకొని పోయి జైలుకి తీసుకెళ్ళడాలు, మొఖాలపైన బూటకాలతో దండాలు, గర్భిణీ స్త్రీలపైన దాడులు, ఏకంగా 233 మంది పైన అమరావతి రైతులు చచ్చిపోయినారంటే జగన్ గారి కాలంలో ఈయన మరి నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు సరే ఈ రేట్లు పెరిగినాయా లేదనేది పక్కన పెడదాం. జగన్ గారికి వస్తే ఇప్పుడున్న రేట్ల పైన పెరుగుతాయా పెరగవా? ఇంకా ఆటోమేటిక్గా అక్కడే ఏమైనా పోలింగ్ కంటెస్ట్లోనే ఆన్సర్ చెప్పేశారు. జగన్ గారి కాలంలో నేను వాస్తవంగా చెప్తున్నానండి, ఎంతంటే ఒక్కొక్క ఏరియా బట్టి రేట్లు ఉంటాయి. అప్పుడు సిబిఎన్ గారి కాలంలో 2014 నుంచి 2019 వరకు ఫార్ సపోజ్ ఒక గజం రేటు 100% ఉన్నది అనుకుందాం. అదే ప్రామాణికంగా తీసుకొని జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల తర్వాత జగన్ గారి కలర్లో పూర్తిగా బయటపడిన తర్వాత ఆ 100% కాస్త ఏకంగా 30%కు పడిపోయినాయి రేట్లు. ఈ కొనేవాళ్ళు లేరు. అంటే ఒకవేళ అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అప్పుడు పెడతాం అనుకోండి, నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తుందో రాదో, మంచి ప్రభుత్వం వస్తుందో రాదో, ఎవరికైనా రేట్లు పెరిగేది అప్ అండ్ డౌను ఆ రోజు ఉండేటువంటి ఫీలింగ్స్ బట్టి. అంతెందుకంటే ఒక తులం బంగారు 1,73,000 1,74,000 పలుకుతూ ఉన్నది. ఇప్పుడు ఏకంగా 1,44,000 1,45,000 వచ్చింది. అంటే ఆ రోజు పరిస్థితుల రీత్యా ఈరోజు మనం 1,45,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెడతాం అనుకోండి, అది కాస్త 1,12,000 ఏమన్నా పడిపోతుందేమో అనే భయంతో ఆ మాదిరి జగన్ గారి కాలంలో ఆ యొక్క అమరావతి పరిధిలోని భూములు కొనడానికి కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలే లేవు. రేట్లు భారీగా పడిపోయినాయి. ఇప్పుడు సిబిఎన్ గారు వచ్చారు, డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నారు. 100% అనేది ఏ రేంజ్లో ఉండిందో అప్పుడు 2014 నుంచి 2019 వరకు అది కాస్త 200% రేంజ్కి పెరిగినాయి. అసలు కొనడానికి ఆడ భూములు ఉంటే కదా, అంటే హాట్ కేక్ అలా సేల్ అయిపోతున్నాయి. దాంతోపాటు గవర్నమెంట్కి ఇచ్చిన్నారు. ఆ ఉన్నటువంటి కొద్దిపాటి భూమి రైతులు వాడుకుంటారు. ఒకవేళ నేను చెప్పినట్టు 100లో 20% భూమి మాత్రం రైతులకు ఉంటుంది. ఆ 100% అంటే ఒక ఎకరా అమ్మినప్పుడు వాళ్ళకు ఒక 30 లక్షలు వస్తూ ఉంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 20% భూమిని 3 కోట్ల రూపాయల పైన అమ్ముకునేటువంటి శక్తి రైతులకు వచ్చినది. తద్వారా ఆ రేటు పెరగనట్ట అండి. ఎకరా అమ్ముకున్నా కూడా వాళ్ళకు అమ్ముకుంటా ఉన్నది 30 లక్షలకు అమ్ముకుంటా ఉన్నారు మ్యాక్సిమం వేసుకుంటే. కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 20% భూమిని అమ్ముకుంటే ఈరోజు 3 కోట్లు పలుకుతుంది. తద్వారా పెరిగినట్టే కదా, బై డిఫాల్ట్గా పెరిగినట్టే. అయితే అది ఏరియా పరిధి బట్టి మారుతా వస్తుంది. 2 కోట్లు నేను 2.5 కోట్లు కావచ్చు, 5 కోట్లు కూడా కావచ్చు ఆ యొక్క భూమి వల్ల. సో జగన్ గారి మాటల్లో ఫుల్ ఫేకు ఫాల్స్ స్టేట్మెంట్లు ఉంటాయండి. ఓకే సార్, థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.